హలో ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే లక్కీ అంటుంది, నాన్న నిన్న ఇంటికి రాలేదు కదా, దానివల్ల నేను చాలా డల్గా ఉండి ఈ రాఖీ సంగతే మర్చిపోయాను, రాఖీ కొనలేదుగా అని చెప్పి లక్కీ చాలా దిగాలుగా చెప్తూ ఉంటే, నా దగ్గర ఉందిగా నేను ఇస్తాను అని చెప్పి సంజన అంటుంది. ఇక సంజన రూమ్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న రాఖీ తీసుకొస్తూ ఉంటుంది. ఇక మనీషా ఇదంతా చూడలేక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మనీషా వెనకాల దేవి అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సంజన రాఖీ ఇవ్వడంతో ఇక రాఖీ కడుతుందనమాట. జున్నుకి కూర్చోపెట్టి చక్కగా బొట్టు పెట్టి ఇక రాఖీ కట్టి హారతిలు ఇవ్వాలి అని చెప్పి లక్ష్మి హారతి పళ్ళం పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగా జున్నుకి హారతిస్తుంది లక్కీ. ఆ తర్వాత జున్ను అంటాడు, లక్కీ నువ్వు నాకు రాఖీ కట్టావు కదా, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి పేపర్ రోల్ చేసి ఆ గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్ ఇది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఓపెన్ చేయి నీకే తెలుస్తుందిగా అని చెప్పి అనగానే ఇక లక్కీ చక్కగా ఓపెన్ చేస్తుందన్నమాట. పేపర్ చూడగానే అందులో మిత్ర డ్రాయింగ్ ఉంటుంది. ఇక మిత్రని చూడగానే వాళ్ళ నాన్ననే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అంత బాగా డ్రా చేస్తాడు. ఇటు పక్క అరవింద, జయదేవ్ వాళ్ళు కూడా చూసి ఎంత బాగా గీశాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇటు పక్క లక్ష్మి కూడా ఎంత బాగా గీశాడు వాళ్ళ నాన్న బొమ్మ అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇటు లక్కీ అంటుంది, మా నాన్నని మిస్ అవుతున్న ఫీలింగ్ లేదు, ఈ బొమ్మ అంత బాగా గీసావు జున్ను, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక మా నాన్నని మిస్ అవుతున్న ఫీలింగే లేదు అని చెప్పి జున్నుని పట్టుకొని హక్ చేసుకుంటుంది లక్కీ. మరోపక్క అర్జున్, లక్ష్మి, వివేక్ ముగ్గురు నించొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అర్జున్ అంటాడు, ఈ టైంలో నీ మనసు ఎంత భారంగా ఉందో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి, కానీ తప్పదు, మిత్రని మనం ఎలాగైనా కనిపెట్టాలి, తన కిడ్నాప్ అయ్యాడు, ఎవరు చేశారు ఏంటిదంతా మనం కనుక్కోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇటు వివేక్ అంటాడు, పోలీసుల మీద భారం వేసి వాళ్ళే వెతుకుతారులే అని చెప్పి మనం కూర్చోవడం రైట్ కాదు వదినా, మనం కూడా మన వంతు కృషి చేయాలి అని చెప్పి అంటాడు వివేక్. అర్జున్ అంటాడు, అసలు మిత్రని దేనికోసం కిడ్నాప్ చేశారు, డబ్బు కోసమా లేదంటే ఇంకేమైనా ఆశించారా, అది కనుక్కోవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, ఖచ్చితంగా డబ్బు కోసమే చేసుంటారేమో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, లేదు వివేక్, డబ్బు కోసం అయితే కాదు, మరేదో కారణం ఉంటుంది, అసలు సమస్య ఎక్కడ మొదలైంది ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే దానికి పరిష్కారం కూడా తెలుస్తుంది అని చెప్పి రండి నాతోని అని చెప్పి లక్ష్మి తీసుకెళ్తుంది. పక్క మనీషా అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఉంటే ఇక దేవి అని వచ్చి, ఏంటి మనీషా, ఏంటి మిత్ర గురించి అంత ఇదిగా ఆలోచిస్తున్నావు అనగానే, ఆంటీ కనుక్కోవాలంటీ, అసలు అటు చూస్తే 24 గంటలు గడిచిపోయింది, మిత్ర ఇంటికి రాక, పోలీసులు ఎటు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఇటు సంయుక్త వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు, కానీ ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నారు, నేను 4 అడుగులు ముందు వేద్దాం అనుకుంటున్నాను, మిత్రని ఎలాగైనా కనిపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది మనీషా. అప్పుడు దేవి అని, నీకెందుకు, వాళ్ళు చూసుకుంటారు కదా, పోలీసులు ఉన్నారు, ఇటు ఇంట్లో వాళ్ళు సర్చ్ చేస్తున్నారు, నువ్వెందుకు అంత స్ట్రెయిన్ అవడం అనగానే అప్పుడు మనీషా అంటుంది, కొంచెం ఆలోచించండి ఆంటీ లాజిక్గా, ఇప్పుడు నేను మిత్రుని కాపాడి ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి, మిత్రుకు కూడా ఒకలాంటి కృతజ్ఞత భావం ఉంటుంది, ఇక నన్ను కూడా పెళ్లి చేసుకోవడానికి ఒక హోప్ అయితే ఉంటుంది కదా, చేసుకుంటాడు అని నాకు కూడా కలుగుతుంది కదా, తనకు కూడా కాపాడింది కాబట్టి చేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ తనకు కూడా కలుగుతుందిగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, లాజిక్ అయితే బాగానే ఉంది, కానీ స్ట్రెయిన్ అవ్వకుండా స్టైల్గా చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు మనీషా ఏమంటున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది. అని అంటుంది, నేను చెప్పేది ఆలోచించి మనీషా, ఇప్పుడు ఎటు అది సంయుక్త లక్ష్మి అనే డౌట్ ఉంది, ఇప్పుడు ఎలాగైనా తన లక్ష్మి కానీ సంయుక్త కానీ ఏదైనా కూడా మిత్ర కోసం ఎలాగో వెతుకుతుంది కాబట్టి మనం సంయుక్తని ఫాలో అయిపోయామనుకో, ఇక లాస్ట్ మినిట్లో మనమే మిత్రని కనిపెట్టినట్టుగా చేయొచ్చు కదా, ఆ క్రెడిట్ మనం కొట్టేయచ్చు కదా, స్మార్ట్గా ఆలోచించు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అది కాదా ఆంటీ, నేను మిత్ర కోసం జెన్యూన్గా వెతుకుదాం అనుకుంటున్నాను అని చెప్పి మనీషా అంటుంది. ఈ కాలంలో కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, స్మార్ట్గా ఉండు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వు అని చెప్పి దేవి అని అంటుంది. సరే ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి, జాను, వివేక్, అర్జున్ ఎక్కడైతే మిత్ర కిడ్నాప్ అయ్యారో అక్కడికి కారు వేసుకొని దిగి చూస్తూ ఉంటారు, క్లూ దొరుకుతుందేమో అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మిని ఫాలో అవుతారు కదా ఇటు మనీషా దేవి అని, వాళ్ళు కూడా దూరంగా చూస్తూ ఉంటారు. ఇటు అర్జున్ అంటాడు, లక్ష్మి ఇక్కడ మనకి ఏం క్లూ లేదు కదా, ఎలా కనిపెడతాము అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, అర్జున్ గారు అసలు వాళ్ళు కారు వేసుకొని వచ్చి మిత్రని కిడ్నాప్ చేశారు అంటే ఆ కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు, అంటే పాత కార్లు అమ్మే దగ్గర కొనుంటారు, రిజిస్టర్డ్ వెహికల్ కాదు కాబట్టి మనం ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఎవరు కొన్నారు ఏంటి అని చెప్పి మనం కనుక్కుందాము అని చెప్పి లక్ష్మి అంటుంది. అలాంటి పాత కార్లు అమ్మే ప్లేసులు చాలానే ఉన్నాయి కదా సిటీలో, ఎక్కడైనా వెతుకుతాం, ఏదైనా వెతుకుతాం అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అది చాలా పాతకాలం కారు, అన్ని చోట్ల అలాంటి పాత కార్లు అమ్మరు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, నువ్వు చెప్పింది రైటే వదినా, ఖచ్చితంగా అలాంటి పాత కార్లు అమ్మేది సిటీలో ఒక 2-3 ఏరియాలే ఉంది నాకు తెలిసినట్టు అని చెప్పి వివేక్ అంటే ఉంటే అప్పుడు లక్ష్మి, సరే అయితే వివేక్ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కో అనగానే వివేక్ వెళ్తాడు. ఆ తర్వాత ఇటు మనీషా దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ, అసలు ఈ లక్ష్మి ఏం చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తున్నట్టుంది అని చెప్పి అనగానే ఏదో పెద్ద సిఐడి ఆఫీసర్లా ఫీల్ అయిపోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నువ్వు కోపంతో అన్నా నిజంగానే చెప్పావు, కరెక్ట్గానే చెప్పావు అని చెప్పి దేవి అని అంటుంది. దేవి అంటుంది, తను సంయుక్త కాబట్టి ఒక సిఐడి ఆఫీసర్ లాగా మోహన్లో ఆ డేర్నెస్ అదంతా చూడు, అందుకే అంత బాగా తను ఆ టాపిక్ని డీలీట్ చేస్తుంది, అదే లక్ష్మి అనుకోయే అప్పుడు చూడు ఏడు మొహం పెట్టుకుని ఉంటుంది,
తో తను లక్ష్మి అంటే నేను అసలు నమ్మను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అబ్బా ఆంటీ తన లక్ష్మియో సంయుక్తో నన్ను నా ముందు మాత్రం తనని అస్సలు పొగడొద్దు, నేను అసలు తట్టుకోలేను అని చెప్పి అంటుంది. అప్పుడు దేవి అని సరే ముందు అక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అంటుంది దేవి అని మనీషాతోని. అర్జున్ అంటాడు, నెక్స్ట్ ఏంటి లక్ష్మి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, వాళ్ళకి కార్కి నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి ఇక ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే పోలీసులకి దొరికిపోతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉండరు, ఖచ్చితంగా ఒక 2-3 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇక్కడిక్కడే ఎక్కడో ఉండుంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే అయితే లక్ష్మి నేను ఈ రూట్ నుంచి ఎక్కడెక్కడికి దారులు వెళ్తున్నాయో అక్కడ అన్ని సీసీటీవీ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత జాను అంటుంది, అక్క ఇప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, అర్జెంటుగా మనం ఈ ఏరియా ఎస్ఐని కలవాలి పద అని చెప్పి, ఎందుకక్క అనగానే పద నేను చెప్తాను కదా అని చెప్పి జానుని తీసుకెళ్తుంది లక్ష్మి. మరోపక్క అరవింద జయదేవ్ వెళ్ళి ఇక దీక్షితులు గారిని కలుస్తారు. దీక్షితులు గారు అంటారు, అయ్యో మిత్రా జాడ ఇంకా తెలియలేదా అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అంటారు, మీరు చెప్పి మమ్మల్ని హెచ్చరించారు కదా, అప్పటికే మిత్ర ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇక అప్పటి నుంచి కనిపించట్లేదు, కిడ్నాప్ అయిపోయారు, ఎవరు కిడ్నాప్ చేశారో కూడా తెలియలేదు, పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు అరవింద అంటుంది, మా కోడలు ఉన్న టైంలో అయితే మిత్రని ఏదో రకంగా రక్షించుకుంటుంది అని భరోసా ఉండేది, కానీ ఇప్పుడు మా కోడలు కూడా లేదు, ఇప్పుడు ఎలా మిత్రకి రక్షణ అనేది అర్థం కావట్లేదు అనగానే అప్పుడు దీక్షితులు గారు అంటారు, మిత్రని ఏ క్షణానైనా మృత్యువు కవలించేయచ్చు, తను ఆపద సమయంలోనే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒక దారి సూచించండి మీరే అని చెప్పి అంటుందన్నమాట అరవింద. ఇటు పక్క జయదేవ్ మనసులో అనుకుంటారు, లక్ష్మి ఇప్పటికీ మనతోనే ఉంది కాబట్టి మిత్రని ఎలాగోలా కాపాడుకుంటుందన్న ధైర్యం నా మనసులో ఉంది అని చెప్పి అనుకుంటాడు. దీక్షితులు గారు అంటారు, వరలక్ష్మి వ్రతం చేస్తే ఖచ్చితంగా మిత్రకి కొంచెం ఎంతో కొంత సేఫ్ అయితే ఉండొచ్చు అనగానే, అది భర్త కోసం భార్య చేస్తుంది కదా అనగానే, అవును ఇప్పుడు మిత్ర భార్య అయిన లక్ష్మి చేయాలి ఈ వ్రతం అని చెప్పి చెప్తారన్నమాట దీక్షిత్ గారు. లక్ష్మి ఇప్పుడు మన దగ్గర లేదు అంటే మన దగ్గర అవకాశం కూడా లేనట్టే కదా అని చెప్పి ఇక అరవింద బాధతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక జయదేవ్ సపరేట్గా వచ్చి దీక్షితులు గారితో అంటారు, దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉంది అనగానే, నాకు తెలుసు జయదేవ్, అయితే మీ కుటుంబానికి ప్రమాదం తన ఉనికి తెలిస్తే అని చెప్పి నా దగ్గర ప్రమాణం తీసుకుంది, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, పోన్లేండి మీకైనా తెలిసింది ఇన్ఫర్మేషన్, ఇప్పుడు లక్ష్మి మాతోనే ఉంది కాబట్టి ఇంట్లో ఎలాగో ఈ పూజ చేయించలేను కాబట్టి గుళ్ళో వరలక్ష్మి వ్రతం లక్ష్మితో చేయిస్తాను అని చెప్పి జయదేవ్ అంటారు. మరోపక్క లక్ష్మి లోకల్ ఎస్ఐని కలుస్తుందనమాట. ఇక కిడ్నాపర్స్ లిస్ట్ అడుగుతుంది. ఇక అతను ఫైల్ చూపిస్తూ ఉంటారు. దీనికి ఏమైనా పిచ్చా, టైం అంతా వేస్ట్ చేస్తుంది అని చెప్పి మనీషా దేవయానితో అంటూ ఉంటే అప్పుడు దేవయాని, తను అట్లీస్ట్ ట్రై చేస్తుంది, నువ్వైతే అక్కడే కిడ్నాప్ ఎలా అయింది ఏంటని చెప్పి ఇంకా ప్లాన్ వేస్తూనే కూర్చున్నావు, తను స్మార్ట్ కాబట్టి ఆమంత్రమే చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే తను నా ముందు పొగడకన్నా అంటే నేను చూడలేను అని చెప్పి అంటుందన్నమాట మనీషా. ఇటుపక్క కిడ్నాపర్స్ లిస్ట్ చూసి, ఈ కిడ్నాపర్స్ లిస్ట్ మేము ఆల్రెడీ చూసాము, వీళ్ళలో ఎవరు లేరు అని చెప్పి ఎస్ఐ అంటారు. వీళ్ళు కాకుండా ఇంకా బాగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి లక్ష్మి అంటుంది. నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఫోన్ నెంబర్స్ లిస్ట్ ఫీడ్ చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి తన ఫోన్లో. మరోపక్క అర్జున్ ఏమో సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రతి రోడ్లో ఇంకా ఎక్కడెక్కడ ఉంది ఏంటని ఇన్ఫర్మేషన్ కలుక్కుంటూ ఉంటాడు. ఇటుపక్క వివేక్ ఏమో ప్రతి కార్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ ఉందా, మీరు ఎట్లా అమ్మారు ఏంటి అట్లా డీటెయిల్స్ అని కనుక్కుంటూ ఉంటాడు. ఇటుపక్క మనీషా అంటుంది, ఏంటంటే ఆ కిడ్నాపర్స్ లిస్ట్ ఫోన్ నెంబర్స్ తీసుకొని ఈ సంయుక్త అలియాస్ లక్ష్మి ఏం చేయబోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవయాని, ఏమైనా చేయని, తను ఏమైనా చేసుకొని మనకేంటి, లాస్ట్లో మాత్రం నువ్వు మిత్రుని కాపాడినట్టు క్రెడిట్ మాత్రం నీ అకౌంట్లో వేసుకో అని చెప్పి అంటుందన్నమాట దేవయాని మనీషాతోని.